ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి జనరల్‌గా. ఒకటి జీన్స్ వల్ల, రెండోది షేర్డ్ ఎన్విరాన్మెంట్స్ వల్ల. జీన్స్ అంటే మనకు తెలిసిందే. సో, మన ఫాదర్‌కి కానీ, మదర్‌కి కానీ ఎవరికైనా ఇలా ఉన్న వాళ్ళలో జీన్స్ అంటే అబ్నార్మల్ జీన్ వల్ల ఏంటంటే హార్ట్ మజిల్ ప్రాబ్లమ్ వస్తుంటది. అంటే కార్డియోమయోపతి అంటాం. దానివల్ల ఏంటంటే హార్ట్ వీక్ అయిపోయి, గుండె పెరిగిపోయి హార్ట్ ఫెయిల్యూర్‌తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అలాగే ఈ జీన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంతమందిలో రిథమ్ అబ్నార్మాలిటీస్ వస్తూ ఉంటాయి. జనరల్‌గా 60 నుంచి 100 హార్ట్ రేట్ ఉండాల్సింది చాలా మందిలో 150, 200 ఒక్కోసారి 400 కూడా వెళ్ళి సడెన్‌గా అరెస్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటి అబ్నార్మల్ జీన్స్ కూడా కొంతమందిలో ఉంటాయి. అలాగే ఇంకొంతమందిలో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటాం. అంటే జీన్స్ అబ్నార్మాలిటీ వల్ల ఏంటంటే వాళ్ళు పుట్టుకతోనే చిన్న వయసులోనే వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా అబ్నార్మల్‌గా ఉంటూ ఉంటాయి. వాళ్ళలో మనం ఖచ్చితంగా టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ వాడుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు షేర్డ్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఫర్ సపోజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇంట్లో గనక ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఫుడ్ గనక వెస్టర్నైజ్డ్‌గా ఎక్కువ మనం మైదాతో చేసి ఆయిల్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నోళ్ళలో వాళ్ళందరిలో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే లో సోషియో ఎకనామిక్ స్టేటస్‌లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ రిపీటెడ్‌గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల వాళ్ళలో మనం రుమాటిక్ హార్ట్ డిసీజ్ చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది ఫస్ట్ జనరేషన్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ మా మేనమామలకు కానీ, మేనత్తలకు కానీ ఇలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ అటాక్స్ ఉన్నా ఇది మనకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాల్సిఫికేషన్ చాలా వింటూ ఉంటాం. లైక్ రక్తనాళాల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందని. అది కూడా ఫెమిలియల్‌గా బాగా రన్ అవుతూ ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.